అమ్మా తీసుకోమ్మా. నాకేం వద్దులేవే. ఎన్ని రోజులని ఇలా ఏమీ తినకుండా బాధపడుతూ కూర్చుంటావు? తమ్ముడికి ఏమీ కాదమ్మా, వచ్చేస్తాడు. నిజంగా వాడికి ఏదైనా జరిగి ఉంటే మన మనసులు ఇంత ప్రశాంతంగా ఉండుంటాయా? నిజంగా ఒక మనిషికి ఒక కష్టం వచ్చిందంటే అది మనిషి కంటే ముందు మనసుకే అర్థమవుతుంది. ఏదో జరగరాని నష్టం జరిగిందని మన మనసు చెప్తుంది. తమ్ముడు కనిపించకపోయినా మన మనసులో అలజడి లేదు అంటే వాడెక్కడో క్షేమంగానే ఉన్నాడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. తీరా వాడి ఇంటికొచ్చే సమయానికి మీరు మంచాన పడతారా ఏంటి? అవునత్తయ్య, తిండి తిప్పలు లేకుండా ఎలా అయిపోయారో చూడండి. మిమ్మల్ని ఇలా చూస్తే బావగారు తట్టుకోగలుగుతారా? మావయ్య గారు మీరైనా చెప్పండి. అమ్మా నువ్వు తీసుకోమ్మా. అన్నయ్య ఎక్కడున్నాడో ఏంటో అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పోలీసులు కూడా వెతుకుతూనే ఉన్నారు. అన్నయ్య తిరిగి వస్తాడనే నమ్మకంతో మనం ఉండాలి, కానీ ఏమైందో ఏంటో అని భయపడుతూ ఉంటే ఆ భయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో మన మనసుకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. దయచేసి తీసుకోమ్మా. తీసుకోండి అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్? ఇల్లు ఖాళీ చేయమని చెప్పాం కదా, ఇంకా మీరు ఇంట్లోనే ఉంటే ఎలా? అర్జెంటుగా ఇంటిని ఖాళీ చేయండి. సార్, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి మీరొచ్చి ఖాళీ చేయమంటే ఎలా సార్? ఈ ఇల్లు రుద్రాని గారి పేరు మీదకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇల్లు రుద్రాని గారిది, మీది కాదు. మీ సమస్యలతో మాకేం పని? మీరైతే ఇల్లు ఖాళీ చేయాలి. మోసం చేసి ఇల్లు రాయించుకుంది చాలక ఇలా మిమ్మల్ని పంపించి ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారా? నువ్వు ఆగు మాధవా. నువ్వుండు భూమి. ఈ ఇల్లు మాది, ఖాళీ చేయమన్నారు. మా అన్నయ్య పొరపాటును సంతకం పెట్టాడు కాబట్టి మేమందరం దానికి సరే అన్నాం. ఇంతలో మా అన్నయ్య ఏమయ్యాడో ఏంటో తెలియక మేము అల్లాడిపోతున్నాం. దాని గురించి ఆలోచించకుండా నేరుగా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలాగండి? ఇల్లు వాళ్ళ పేరు మీదకు మారిన తర్వాత మీరు ఖాళీ చేయక తప్పదు. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా అడ్డం తిరిగితే బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తూనే యాక్సిడెంట్కి గురయ్యాడు. తనే ఏదో చేసిందని మా నమ్మకం. అది చాలదని ఈ విధంగా బెదిరించి మరీ ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తుందా? అయినా ఖాళీ చేస్తామని చెప్పాం కదా, ఓ 2 రోజులు ఆగలేరా? అవన్నీ మాకు తెలియదమ్మా. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అది చెప్పండి ముందు. లేదంటే ఏం చేయాలేంటి అనేది పోలీసులే చూసుకుంటారు. సార్, ఒక 2 రోజులు గడువు ఇవ్వండి. మేము ఖాళీ చేయము అని అనడం లేదు, ఖచ్చితంగా ఖాళీ చేస్తాం. ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగోలేదు. పెద్దవాళ్ళున్నారు. కన్న కొడుకు కనిపించక ఏమయ్యాడో తెలియక అల్లాడిపోతున్నారు. ఇలాంటి స్థితిలో వాళ్ళని తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? సరే, మీ ఆర్డర్స్ మీకుండొచ్చు. ఈ ఇంటి మీద రైట్స్ ఈరోజు రుద్రానికి ఉండొచ్చు. కానీ మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. కొంచెం మనస్సాక్షితో ఆలోచించండి సార్. జస్ట్ 2 డేస్ గడువు ఇవ్వండి చాలు. మీరు అడిగినట్టే మేం ఖాళీ చేస్తాం. సరే, 2 రోజుల తర్వాత వస్తాం.
మేము వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేసి ఉండాలి. లేదు అంటే మేం బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పదండి ఎస్ఐ గారు. ఏంటమ్మా ఇది? బిడ్డమయ్యాడో తెలియక అల్లాడుతూ ఉంటే కష్టపడి కట్టుకున్న ఇంటిని దాని కప్పచెప్పి మనం బయటికి వెళ్ళిపోవాలా? ఇదెక్కడి న్యాయం అమ్మా? అత్తయ్య, ఉన్న బాధ చాలక మళ్ళీ ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మీ ఆరోగ్యం పాడవుతుంది. మన ఇల్లు ఎప్పటికీ మనదే. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు. ఎలా ధైర్యంగా ఉండాలమ్మా? మా రాత బాలేదని అర్థం అవుతుంది. చెట్టంత కొడుకు కనిపించకుండా పోయాడు. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంటిని ఎవరో సంబంధం లేని వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు. కానీ ఏమీ చేతగాని వాళ్ళలా మనం మాత్రం మౌనంగా ఉండాల్సి వస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి మావయ్య గారు. మనింటిని వాళ్ళెవరిదో అని వాళ్ళు కాగితాలు పుట్టించుకోగలిగారు. వాళ్ళ దగ్గర నుండి మన ఇంటిని మనం ఎలా విడిపించుకోవాలనేది తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు బావగారు ఎక్కడున్నారో ఏంటో తెలిస్తే ఆ తర్వాత ఇంటి విషయం గురించి మనం ఆలోచిద్దాం. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇది చాలా పక్కాగా ఫైల్ చేశారు. చాలా తెలివిగా డాక్యుమెంటేషన్ చేశారు. మీ అన్నయ్య మీ అక్క ఇద్దరు సంతకాలు పెట్టారు. ఆ పవర్ భానుప్రకాష్కి ఇచ్చారు. ఇప్పుడు దాని పవర్ ఆఫ్ పట్టా దాటి రుద్రాణి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఏ విధంగా చూసినా ఆస్తి వాళ్ళదన్నట్లుగానే వస్తుంది. మరిప్పుడు ఎలా లాయర్ గారు? ఏమీ చేయలేమా? ఇలాంటి విషయాల్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఎవరో చేసిన డాక్యుమెంటేషన్ ఇది. ఇప్పుడు కోర్టుకెళ్ళి మమ్మల్ని ఇలా మోసం చేశారు, ఇలా మా ఇంటిని ఆక్రమించుకున్నారు అని మీరు కేసు ఫైల్ చేసినా అది కోర్టులో కేసు జరుగుతూనే ఉంటుంది. ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి 10-15 ఏళ్లు పట్టచ్చు. ఈ లోపల ఇంటి మీద హక్కులు వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేయక తప్పదు.